ఇది చూసారా, రాయలసీమలో దీన్ని రాగలరాయి అంటాము, అట్లనే ఇసరాయి కూడా అంటారు. మా అమ్మ చిన్నప్పుడు దీనిలో ఇసురుతుండే రాగిపిండిని. అవును, మీరు మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారో కామెంట్. రాగులు ఇందులో పోసి ఇసురుకొని ఆ పిండిని జల్లించి పెట్టుకొని స్టాక్ పెట్టుకునే వాళ్ళం. సంగటి ఇట్లా చేసుకుంటాం ముద్దలు. అయితే సంగటి ఎట్లా చేయాలి అన్నారు కొందరు. ఆల్ టైమ్స్ నా ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది. రైస్ పెట్టుకొని మెత్తగా ఉడికిన తర్వాత అందులో రాగిపిండి పోసుకొని కొంచెం ఎసురెక్కు వేసుకోవాలి. మెత్తగా ఉడికించుకొని రాగిపిండి వేసుకొని అట్లా ఉడికించుకొని ఒట్టి తినకలు సంగటి కాంబినేషన్లో నాకు ఒట్టి తినకలు ఉండాల్సిందే. అయితే రాగిపిండి రైస్ అంతా ఇట్లా ఉడికిన తర్వాత ఇదంతా కలుపుకోవాలి. కొందరైతే ఓన్లీ ఒట్టిపిండితోనే చేస్తారు. నేనైతే ఇట్లా రైస్తో చేస్తా. దీని కాంబినేషన్లో గోంగూర చట్నీ, రోటి పచ్చడి, ఒట్టి తునకల ఫ్రై, అట్లనే టమాటా వంకాయ వేసిన బజ్జీ, కాల్చి చేసిన బజ్జీలో ఒట్టి తునకల ఫ్రై సంగటి, ఒట్టి మిరపకాయలే కాల్చి చేసిన మిరపకాయ నలుపుల్లో సంగటి కాంబినేషన్. ఒట్టి తునకల కామను, తలకాయ కూర అండ్ సంగటి నా ఫేవరెట్ ఫుడ్ అనమాట. అవును, మీ ఫేవరెట్ ఏంటి కామెంట్ చేయండి. అట్లనే